కరీంనగర్ లో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య కొట్లాట హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు. ఇద్దరు కొట్టుకున్నా కూడా రెండు పార్టీల పెద్దలు కలిసి ఉన్నారని ఆరోపించారు. ఇద్దరు ఒకటేనని తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. ఈ కొట్లాటలతో ఒకరిపై ఒకరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో దాడుల సంస్కృతి మంచిది కాదన్నారు. ఇలాంటి దాడులను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తెలిపారు. ప్రజల కోసం మాట్లాడాలి కానీ పోట్లాడొద్దని సూచించారు. ప్రజల సమస్యల కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల కొట్లాట అనేది హాస్యాస్పదం. కొట్టుకోకండి, ఎందుకంటే మీరు కొట్టుకున్నా మీ అధిష్టానం ఇద్దరు ఒకటే, కమలం బీజేపీ ఒకటే. ఇంకోటి, తెలంగాణ రాజకీయాల్లో ఈ దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవడం అనేది ఉండాలి తప్పితే ఇలాంటిది దాడులు అనేది అప్రజాస్వామికం. దీన్ని ప్రభుత్వం కూడా సహించదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు పనికిరాని కొట్లాట, పనిలేని కొట్లాట. ఇది తెలంగాణ రాజకీయాలని హీటెక్కించడానికి, మీరేదో వేరువేరని చెప్పుకోవడానికి ఉపయోగపడే కొట్లాట తప్పితే దీంతో లాభం లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ సమాజంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న ఈ క్రమంలో